తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు రాష్ట్రాలలో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు చేస్తున్నటువంటి ఫ్రీ లాంచింగ్ వ్యాపారం వలన అమాయక పేద మధ్యతరగతి ప్రజలు చాలామంది దారుణంగా నష్టపోతున్నారు. దయచేసి నా విన్నపం ఏంటంటే తెలుగు రాష్ట్రాల రెండు ప్రభుత్వాలకి కూడా నా విన్నపం, ఈ ఫ్రీ లాంచింగ్ అనేటటువంటి పదాన్ని బ్యాన్ చేసి ఈ మధ్యతరగతి పేద ప్రజల యొక్క ఆర్థిక నష్టాన్ని తగ్గించాలని కోరుతున్నాను. ఫ్రీ లాంచింగ్ అనగానే పేద ప్రజలు మధ్యతరగతి వారు ఏదో లాభం వస్తుంది, తక్కువ రేటుకే ప్లాట్ కొనొచ్చు, అపార్ట్మెంట్ కొనొచ్చు అనే ఉద్దేశంతో ఆశపడి ముందుగానే డబ్బులు కట్టి బుక్ చేసుకుంటున్నారు. కానీ తర్వాత కన్స్ట్రక్షన్ చేయకుండా డ్రాగింగ్ చేసి కాలయాపన చేసి పేద మధ్యతరగతి వారు నష్టపోయే విధంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. అలానే అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలని కాదు, కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రత్యేకంగా ఈ విధంగా మోసగించడం అనేది ఆనవాయితీ అయిపోయింది. ఆ విధంగా మధ్యతరగతి పేద ప్రజల నుంచి వారి యొక్క సొంత గృహం కావాలనేటటువంటి చిన్న కోరికని అడ్డం పెట్టుకొని వందల కోట్ల రూపాయలు స్కామ్లు చేస్తున్నారు. అలాంటి రియల్ ఎస్టేట్లని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రభుత్వాలు అలాంటి కంపెనీలను నియంత్రించాలని, మోసపోకుండా ఈ యొక్క తెలుగు ప్రజలను కాపాడాలని ముఖ్యంగా రెండు రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులను నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే పేద ప్రజలు మధ్యతరగతి వారు కష్టపడి రూపాయి కూడగట్టి ఆ అమౌంట్ తీసుకొచ్చి ఏదో సొంత ఇల్లు సంపాదించుకోవడం వలన కోరికతోటి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీల వాళ్ళని నమ్మడంతో వీరు ఏం చేస్తున్నారంటే వారి కోరికని అడ్డం పెట్టుకుని వీళ్ళు వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి నిర్మాణాలు చేయకుండా స్కామ్లు చేసి తప్పించి తిరుగుతున్నారు. నష్టపోయిన ప్రజలు బాధపడుతుంటే ఈ రకంగా వందల కోట్లు కలెక్ట్ చేసి వారు మాత్రం దర్జాగా బయట హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి మోసపూరితమైనటువంటి కంపెనీలను ఖచ్చితంగా ప్రభుత్వాలు నియంత్రించాలని, వాళ్ళకి కఠినమైన పద్ధతిలో రూల్స్ పాస్ చేయాలని, అలా మోసపూరితంగా వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా నియంత్రించి వాళ్ళకి తగినటువంటి గుణపాఠం చెప్పాలని, పేద మధ్యతరగతి తెలుగు ప్రజలు మోసపోకుండా కాపాడాలని రెండు రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులను నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నమస్కారం.